Hi guys, how are you all? Today we will discuss about AI avatar creation for free. If any doubts, let me know in comment section. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్ మన దగ్గర అయితే ప్రెజెంట్ ఈ ఇమేజ్ ఉంది నాది. సో ఈ ఇమేజ్‌తో మనం ఒక స్టూడియో పర్సన్‌లా ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు సో చాట్‌జీపీటీకెళ్ళి సో నేను జస్ట్ చిన్న తెలుగులో టైప్ చేస్తున్నా ప్రాంప్ట్ కోసం. సో నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది. నేను విస్క్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. సో తను నాకు స్టూడియోలో కూర్చున్నట్లు రావాలి. దానికోసం ఒక ప్రాంప్ట్ అయితే సజెస్ట్ చేయండి అని నేను తెలుగులోనే ఇచ్చాను. సో మీరు స్క్రీన్ మీద చూస్తే నేను మొత్తం తెలుగు టైప్ చేశాను. సో కొంతసేపు అయ్యాక మనకైతే ప్రాంప్ట్ అయితే వచ్చేస్తుంది. సో ప్రాంప్ట్ మనకి జనరేట్ అయిపోయింది కదా! ఇది కాపీ చేసుకుందాం. ఇప్పుడు మనం విస్క్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాం మీకు. సో మనం డైలీ విస్క్ వాడుతుంటాం కదా! డైలీ వీడియోస్‌లో. సో అందరికి తెలిసే ఉంటుంది. గూగుల్ విస్క్ అని కొడితే మీరు ఫస్ట్ పేజే ఉంటుంది. ల్యాబ్స్‌కెళ్తే ఎంటర్ టూల్ కొట్టండి ఇక్కడ. టూల్ కొట్టి ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ సబ్జెక్ట్ సీన్ స్టైల్ ఉంటుంది. సీన్ స్టైల్ మళ్ళీ చూసుకుందాం. సబ్జెక్ట్‌కెళ్ళి ఇక్కడ ఇమేజ్ అప్‌లోడ్ చేయండి. నేను స్టార్టింగ్‌లో ఇమేజ్ చూపించా కదా! ఆ ఇమేజ్ అప్‌లోడ్ చేసుకుంటున్నా నేను. మీ దగ్గర ఏ ఇమేజ్ ఉన్నా పర్లేదు. ఏ డైమెన్షన్ అయినా, ఏ ఎక్స్‌పెక్ట్ రేషియో అయినా వర్టికల్, హారిజాంటల్ పర్లేదు. గూగుల్ విస్క్‌కెళ్ళి అప్‌లోడ్ చేయండి. నేను మీకు హారిజాంటల్‌గా ఎలా చేసుకోవాలో చెప్తా ఇప్పుడు. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా గూగుల్ జెమినీకెళ్ళి చేసుకోవచ్చు సైట్‌కెళ్ళి. బట్ అక్కడ మీకు అనుకున్న యాస్పెక్ట్ రేషియో రాదు. సో, నేను అందుకే గూగుల్ విస్క్ అయితే ఎళ్తున్నా. సబ్జెక్ట్‌లో మనం ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సెలెక్ట్ చేసుకొని మనం ఇంతకు ముందు చేసుకున్న ప్రాంప్ట్ చాట్‌జీపీటీలో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసుకొని మనం జనరేట్ చేస్తే ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకోవాలి మీరు. మీకు వర్టికల్ కావాలంటే మీ ఇక్కడ సో, 9:16 సెలెక్ట్ చేసుకోండి. స్పీడప్ చేస్తాను. మనకు అవుట్‌పుట్స్ చూడండి ఎలా వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయి అవుట్‌పుట్స్ చూడండి. సో, ఆల్మోస్ట్ నాకు ఈ 6 బా నచ్చాయి. ఒకవేళ మీకు అది నచ్చలేదు, ఇంకా కావాలంటే మీరు సజెస్ట్ బెస్ట్ బై అని కొడదాము. సజెస్ట్ బెస్ట్ బై కొడితే మనకి ఇంకొక వే వస్తుందనమాట. ఒకవేళ మీకు ఈ వే నచ్చలేదంటే మళ్ళీ ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఐడియా ఉందనుకో స్టూడియో రిలేటెడ్ నాకిలా ఉండాలి. ఒక ఫార్మింగ్‌లో కూర్చొని మాట్లాడాలి నేను. అలాంటివి కావాలంటే మీరు చాట్‌జీపీటీకెళ్ళి తెలుగులో కొట్టండి అది సజెస్ట్ చేస్తుంది. మనం ఇంకొక వే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసాం. పేస్ట్ చేస్తే కొంచెం స్పీడప్ చేసి మనకు అవుట్‌పుట్ చూద్దాం. సో, నాకైతే ఫస్ట్‌ది చాలా బాగా వచ్చింది. సో, దాంట్లో ఏవో ఒక 2 డౌన్‌లోడ్ చేసుకుందాం. ఒకవేళ మనం ఇప్పుడు జనరేట్ చేసేవి దానికన్నా బావుంటే, మనము వీటితో గో త్రూ అవుదాం. సో, మనకేవో లైటింగ్స్ కూడా వచ్చేసాయి బ్యాక్‌గ్రౌండ్ స్టూడియో ఒక టీవీ నైన్ స్టూడియో లాగా. మనకలా వద్దు. మనకు నేచురల్‌గా ఉండాలి. సో, ఫస్ట్ 6 ఇమేజ్‌లో చాలా నేచురల్‌గా ఉన్నాయి కాబట్టి, దాంట్లో ఒక 2 డౌన్‌లోడ్ చేసుకుందాం. కొన్ని వాటర్ మార్క్ ఉండేవి వచ్చాయి. కొన్ని వాటర్ మార్క్ లేనివి వచ్చాయి. సో, మీకు ఒకవేళ వాటర్ మార్క్ కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తా ఇప్పుడు. సో, మనం డౌన్‌లోడ్ చేసుకునే ఇమేజెస్ ఇవి. కింద వాటర్ మార్క్ వచ్చాయి చూసారా? కొన్ని ఇమేజెస్‌కి రావు విస్క్‌లో. కొన్ని ఇమేజెస్‌కి వస్తాయన్నమాట. అలాగే గూగుల్ జెమినీకెళ్ళి డైరెక్ట్‌గా చేసుకుంటే మీకు ప్రతి ఇమేజ్‌కి లోగో వస్తుంది. సో, అందుకే మీకు గూగుల్ విస్క్ సజెస్ట్ చేస్తున్నా. సో, మీరు లోగో రిమూవ్ చేయాలంటే వాటర్ మార్క్ రిమూవర్ అని కొడితే మీకు స్టార్టింగ్‌లో ఫస్ట్ పేజ్ ఉంటుంది. అక్కడికెళ్ళి మీరు అప్‌లోడ్ చేయండి ఇక్కడ మీ ఇమేజ్. మీ ఇమేజ్ ఏదైనా పర్లేదు క్లారిటీ లేకున్నా, ఉన్నా లేకున్నా మీకంతా గూగుల్ చూసుకుంటుంది. మీరు జస్ట్ అప్‌లోడ్ చేయండి విస్క్‌లో. మనం ఇక్కడ లోగో ఉన్న ఇమేజ్ అప్‌లోడ్ చేసాం. మనకు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది గదా! కొంచెం టైం తీసుకుంటుంది. అయిపోయింది. చూస్తే మీకు ఇక్కడ సో, జనరేట్ అయిన దాంట్లో మీకు ఇక్కడ లోగో లేదు. మీరిక్కడ ఇమేజ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ లిమిటెడ్ అనమాట ఈ వెబ్‌సైట్‌లో. డైలీ 3 కన్నా ఎక్కువ చేసుకోలేము. నేను ఆల్రెడీ 3 చేసేసాను. నాకీ లిమిట్ అయిపోయిందని వస్తుంది ఖచ్చితంగా చూడండి. సో, మీరు ఫస్ట్ టైమ్ ట్రై చేసినట్టయితే 3 దాకా చేసుకోవచ్చు డైలీ. సో, అయిపోయాక మీరు మనకి ప్రెజెంట్ ఇది మెయిన్ కాబట్టి లోగో లేదు. డౌన్‌లోడ్ చేసుకుందాం. డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫ్రీ ఇక్కడ మీరు సైన్ ఇన్ కూడా అయ్యే అవసరం లేదు. సో, ఓపెన్ చేస్తే మీకు చూడండి లోగో అయితే లేదు. ఇలా మీరు లోగో రిమూవ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఒకవేళ ఆ వెబ్‌సైట్‌లో 3నే కదా డైలీ. ఒకవేళ ఎక్కువ చేసుకోవాలంటే హై క్వాలిటీలో మీకు ఇమేజ్ అప్‌స్కేలర్ డాట్ ఏఐ అని ఉంటుంది. మీరు అక్కడికెళ్ళి చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది మన దగ్గర ఇమేజ్ రెడీ ఉంది. నెక్స్ట్ మనకు ఆడియో కావాలి కదా! సో, దానికోసం గూగుల్ ఏ స్టూడియోలోకెళ్తున్నాం. మీ దగ్గర ఆల్రెడీ ఆడియో ఉంది. లైక్ మీ వాయిసే పెట్టాలనుకున్నారంటే మీరు డైరెక్ట్‌గా మీరు గూగుల్ ఏ స్టూడియో మీకు అవసరమే లేదు. నేను చెప్పే వెబ్‌సైట్‌కెళ్ళండి ముందు వీడియోలో. Got a project in mind? సో, మనం మంచి Ready to make సెలెక్ట్ something చేసుకున్నాం amazing? అవుట్‌పుట్ ఏది కావాలో. What sparks your interest? సో, నాకు కొంచెం ఇది బా నచ్చింది. ఒకవేళ మీ దగ్గర ఆడియో ఉంటే మీరు
ఇది అవసరం లేదు ప్రాసెసు. సో, ఈ వీడియోలో మీకు ముందు చెప్తా కదా! వెబ్‌సైట్‌కెళ్ళి చేసుకోవాలి. డైరెక్ట్‌గా అక్కడికెళ్దురు మీరు. ఒకవేళ లేదు, మీరు వాయిస్ ఇక్కడే క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. అంటే మీరు గూగుల్ స్టూడియోకెళ్ళి ఇక్కడ సింగిల్ స్పీకర్ సెలెక్ట్ చేసుకొని, సో, నేను జస్ట్ అక్కడ ఏమిస్తున్నా అంటే, హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం ఏ అవతార్ గురించి తెలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అది నేను ఇంగ్లీష్‌లో ఇచ్చాను. సో, Hi జనరేట్ guys, చేస్తున్నా. how are you all? Today we will discuss about AI avatar creation for free. If any doubts, let me know in comment section. డన్ మనకు అవుట్‌పుట్ వచ్చేస్తుంది కదా! డౌన్‌లోడ్ చేసుకున్నాం. సో, మనకి ఇమేజ్ రెడీ అయింది. ఇప్పుడు ఆడియో కూడా రెడీ అయింది. సో, నెక్స్ట్ మనకు కావాల్సింది లిప్ సింక్ అని కొట్టండి మీరు. లిప్ సింక్ అని కొడితే ఇక్కడ లిప్ సింక్ డాట్ వీడియో ఉంది. ఈ వెబ్‌సైట్‌లో మీరు ఫ్రీగా అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. మీకిక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్కటే కాదు లిప్ సింక్ ఒకటి చాలా ఉన్నాయి. ఒక వీడియోలో మీరు ఒక పర్సన్ మాట్లాడేలా చేయడం, ఒక ఫోటోని మాట్లాడేలా చేయడం ఒక పర్సన్‌ని. చిన్న పిల్లలు పాడ్‌కాస్ట్ వీడియోస్ ఉంటాయి కదా! అవి కూడా చేసుకోవచ్చు ఇక్కడ. చాలా ఉన్నాయి. మీరు ఒకసారి గో త్రూ రిఫర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. ఇక్కడ మనకు కావాల్సింది ఫోటో టాకింగ్ కాబట్టి సెలెక్ట్ చేసుకుందాం మన దగ్గరున్న ఇమేజు. సో, ఫస్ట్ నేను లోగో ఉన్న ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటా. సో, నెక్స్ట్ మనం ఇంకొక చేసేటప్పుడు లోగో లేనిది ట్రై చేద్దాం. కొంచెం టైం తీసుకొని మనకు అప్‌లోడ్ అవుతుంది ఇమేజు. ఇక్కడ మీకు 100 క్రెడిట్స్ వచ్చాయి కదా! జస్ట్ మీకది ట్రయల్‌కొక్కటే. మీరు సైన్ ఇన్ అవుతే ఇంకా ఎక్కువ యాడ్ అయితాయి క్రెడిట్స్. అది కూడా చూపిస్తా ఎన్ని యాడ్ అవుతాయో. ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చేసింది. సో, నెక్స్ట్ మనకిక్కడ పక్కన అప్‌లోడ్ ఆడియో ఉంది కదా! అప్‌లోడ్ ఆడియో తీసుకొని మనం ఇంతకు ముందు డౌన్‌లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టెక్స్ట్ ఇచ్చి తను ఏం మాట్లాడాలో ఇక్కడ కూడా ఇవ్వచ్చు డైరెక్ట్. ఒకవేళ గూగుల్ ఏ స్టూడియోలో మీకు వాయిస్ అక్కడ నచ్చలేదంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ కూడా టెక్స్ట్ ఇవ్వచ్చనమాట. సో, అయిపోయాక మీరు జనరేట్ కొట్టండి. ఇక్కడ మీకు టాకింగ్ ఫోటో 4.0 సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు తను హెడ్ చేంజ్ చేయడం, మంచి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ వస్తాయన్నమాట ఆ మోడల్‌లో. సో, మనకు మైగ్రేషన్ ట్యాబ్‌కెళ్తే మనకైతే స్టార్ట్ అయిపోయింది గదా! కొంచెం టైం తీసుకుంటుంది. నేను కొంచెం స్పీడప్ చేస్తా మీకు. స్పీడప్ చేసి మనం ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం ఎలా వస్తుందో. కొంచెం టైం తీసుకుంటుంది ఆల్‌మోస్ట్ 2-3 మినిట్స్ మనకు. అయిపోయింది గదా! సో, డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇక్కడ మీకు ఏమాత్రం లోగో అయితే రాదు. నేనైతే చూడలేదు లోగో. ఇది మనకు అవుట్‌పుట్. Hi guys, how are you all? Today we will discuss about AI avatar creation for free. If any doubts, let me know in comment section. అండ్ మీరు అబ్జర్వ్ చేశారంటే కింద మనకు సబ్‌టైటిల్స్ కూడా వస్తాయి. సో, సబ్‌టైటిల్స్ ఉంటే మనకు యూట్యూబ్ వీడియో కొంచెం పుష్ చేస్తుందనమాట. నార్మల్ వీడియో కన్నా కొంచెం బెటరు. ఇప్పుడు మనం సైన్ ఇన్ అయ్యి చూద్దాం. మీకు సైన్ ఇన్ అయితే అక్కడ 500 అని ఉంది చూసారా? ఓన్లీ జీమెయిలే సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. 500తో సైన్ ఇన్ అవ్వండి. నా దగ్గర జీమెయిల్ అకౌంట్‌తోని సైన్ ఇన్ అవుతున్నా. సో, డన్ మనకు సైన్ ఇన్ అయిపోయింది. చూసారా 500 యాడ్ అయిపోయాయి. మీరు 500తో ఎన్ని చేసుకోవచ్చని క్వెషన్ అడగొచ్చు. అది కూడా మీకు చెప్తాను 500 కన్నా ఎక్కువ ఎలా చేసుకోవాలో. సో, ప్రెజెంట్ మనకు సెకండ్ వన్ ట్రై చేద్దాం. సెకండ్ వన్ ఏంటంటే ఇంతకుముందు మనం ఇంగ్లీష్‌లో జనరేట్ చేసాం. మనకు తెలుగు జనరేట్ చేయాలి. ఎందుకంటే మనకు తెలుగు ఛానెల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! ఇప్పుడు నాలాగా. మీరు అలా మెయింటైన్ చేయాలంటే మీ ఇమేజ్‌తో వీడియో అవతార్ క్రియేట్ చేసి తెలుగు స్క్రిప్ట్ అయితే బెటర్‌గా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే గూగుల్ ఏలో నేను ఏదైతే టైప్ చేసానో అది కాపీ చేసుకోండి. చాట్‌జీపీటీకొచ్చి కన్వర్ట్ టు తెలుగు లేకుంటే ట్రాన్స్‌లేట్ టు తెలుగు అని కొడదాం. కొంచెం టైం తీసుకుంటుంది. ఆల్‌మోస్ట్ ఒక 2 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకోదు మన చాట్‌జీపీటీ. మనకైతే అవుట్‌పుట్ ఆల్‌మోస్ట్ జనరేట్ అయిపోతుంది. చూడండి జనరేట్ అయిపోయింది. అది కాపీ చేసుకోండి. సో, కాపీ చేసుకొని మనం గూగుల్ స్టూడియోలోకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి సేమ్ ప్రాసెసింగ్‌గా సేమ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం వీడియో అంతా ఒకే పర్సన్ వాయిస్ ఉంటే బెటర్‌గా ఉంటుంది What మనకు. sparks your interest? సేమ్ వాయిస్ కాబట్టి రన్ కొడదాం. రన్ కొట్టి స్పీడప్ చేద్దాం. అవుట్‌పుట్ హాయ్ చూడండి. అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు ఇందు మనం ఫ్రీగా ఏఐ అవతార్ ఎలా క్రియేట్ చేయాలో చర్చించబోతున్నాం మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి యాహ్! అవుట్‌పుట్ వచ్చింది కదా! మన తెలుగులో బా వచ్చింది. డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, మధ్యలో మీకు చిన్న వర్డ్ వచ్చింది తమిళ్. సో, అది జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి మనం గో త్రూ అయిపోదాం ఇప్పుడైతే. మీరు కరెక్షన్ చేసుకోండి మీకు చేసేటప్పుడు. మనం ఆడియో అప్‌లోడ్ చేస్తున్నాం ఇక్కడ. అప్‌లోడ్ అయిపోయింది. సో, మీరొచ్చి టాకింగ్ అది ఉంది కదా! టాకింగ్ 4.0 సెలెక్ట్ చేసుకోండి. డన్. మీరు 1.0 సెలెక్ట్ చేసుకుంటే అసలు ఏం రాదు. జస్ట్ ఊకనే ఇట్లా వాయిస్ వస్తుంది. సో, అందుకే 4.0 లేటెస్ట్ మోడల్ కాబట్టి అది మీరైతే యూజ్ చేయండి. సో, స్పీడప్ చేశాను. మనం అవుట్‌పుట్ చూద్దాం డౌన్‌లోడ్ చేసి.
మనకు అవుట్‌పుట్ వచ్చేసింది. ఇది లోగో లేని ఇమేజ్ అనమాట. హాయ్ అందరికీ, మీరందరూ ఎలా ఉన్నారు? ఇండ్రు మనం ఫ్రీగా ఏఐ అవతార్ ఎలా క్రియేట్ చేయాలో చర్చించబోతున్నాం. మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది మనకు అవుట్‌పుట్. ఒకవేళ మీరు అప్‌స్కేల్ చేసుకోవాలనుకుంటే వీడియో ఇంతకుముందు వెబ్‌సైట్ చెప్పా కదా! ఇమేజ్ అప్‌స్కేలర్ డాట్ ఏఐ మీరు అక్కడికెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్రెడిట్స్ దగ్గర ప్లస్ సింబల్ కొట్టారంటే ఇక్కడ మీకు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. కిందకొస్తే ఎక్స్‌ట్రా టాస్క్ మీరు కంప్లీట్ చేస్తే మీకు ఎక్కువొస్తాయండి క్రెడిట్స్. ఇక్కడ డైలీ మీకు సైన్ ఇన్ అయితే 500 క్రెడిట్స్ అనమాట. ఇది మెయిన్ ట్రిక్ ఇక్కడ. మీరు డైలీ రావచ్చు. మీకు జస్ట్ సైన్ ఇన్‌కే 500 కాదు ట్రయల్‌కి. డైలీ 500 ఉంటాయి. మీరు చిన్న చిన్న టాస్క్ కంప్లీట్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ చేసుకోవచ్చనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.